సరిగమలతో స్తుతించనా ఆనందంతో కొనియాడనా సరిగమలతో స్తుతించనా ఆనందంతో కొనియాడనా నా యేసు దేవుని ఆత్మతో నా యేసు దేవుని ఆత్మతో సత్యముతో
దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. సర్వము సమకూర్చెనే ఇంద్రలాని ప్రేమించెనే నీ మనసెంతో మహోన్నతము కొంతైన నీ రుణము తీర్చేదలా నీవు లేక క్షణమైన బ్రతికేదలా విరిగిన నగిన మనసుతో నిన్నే సేవించేదా నా యజమానుడా సేవించేదా నా యజమానుడా జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా.
యేసయ్యా జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా అపురూపము నీ ప్రతికలకు ఆరాధించిన ఆత్మీయ గెలుపు అపురూపము నీ ప్రతికలకు ఆరాధించిన ఆత్మీయ గెలుపు నడిపించే నీ ప్రేమ పిలుపు జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చేయి విడుగునా అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను నీ చిత్రములో పెట్టివేసిన సింహాలతోటికి నిన్ను అప్పగించిన శత్రువుని నిలిచి చూసి అతిశయపడుచున్నా సింహాలకి ఎదుటే మృంగివేయనిచ్చును నాకేలయించమంటూ కృంగిపోకుమా తెరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై నాకు ఎలా ఈ స్థితి అంటూ కృంగిపోకుమా ఏది చూడు యేసుని శత్రువు చేతి నిన్ను అప్పగించడు శత్రువు అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను పరిస్థితులన్నీ చేసారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ
దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షనే లేకున్నా మారని తలరాతని దిగులు పడకుమా ఆహారాలు మధురముగా మార్చను నీకై మారని తలరాతని దిగులు పడకుమా ఆహారాలు మధురముగా మార్చును నీకై మేలులతో నిన్ను తృప్తిపరచును మేలులతో నిన్ను తృప్తిపరచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఒంటరి పోరాటమే విసుగు రేపినా పొందిన మేలువే భారమైపోయినా ఆత్మీయులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారు లేక నిరాశతో నిండిన పిలుపునే వినచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకుడుగా నిలిపెను నిన్ను పిలుపునే వినచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకుడిగా నిలిపెను నిన్ను పిలచిన దేవుడు నిన్ను మరచిపోవునా పిలచిన దేవుడు నిన్ను మరచిపోవునా అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూరుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూరుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను స్తోత్రం తండ్రి పరిశుద్ధుల ప్రేమ స్వరూపుల గొప్ప దేవాన్ని కొందనాలు నాయన గడిచిన నెలంతా కూడా నీ యొక్క చాట్ని మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి ఈ జులై నెలలో ప్రభా ఈ 2వ ఆదివారము పునరుద్ధాన శక్తిని బలంగా నేను పొందుకున్నట్లుగా నువ్వు చూపిన కృపను బట్టి వందనాలయ 2 దినాలు ఉపవాస ప్రార్థనలు కూడా ఎంతో జయప్రదంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నా ప్రభా బలారాధన కార్యక్రమంలో నీ దాసును నిలబెట్టుకొని నామానికి మహిమకరంగా సంఘములకు ఆశీర్వాదకరంగా మాకు దీవెనకరంగా జరిగించావు ప్రభువా నీకు స్తోత్రాలు పిల్లలు పాడిన పాటల్లో కూడా నాయన వారి కంఠస్వరాలు మీరు పుట్టి అయ్యా నీ నామ మహిమ కొరకు బిడల పాడుటకు నాయన వారికి ఇచ్చిన గొప్ప స్వరాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఇంకా పాడదగిన కృపను వారికి దయచేయండి పాడలేని వారిని కూడా పాడుటకు నాయన కృప చూపించమని సహాయం చేయమని జరుగుతున్న ప్రతి కార్యక్రమాలను నీ చేతులకు అప్పగిస్తూ స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకోమని
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 46వ అధ్యాయం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనుడి. వారి ప్రాణము వెడలిపోవును. వారు మట్టి పాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడనో మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవజేయవాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని బెదవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దయచేయును గాక. మనందరం కూర్చుందాం. ఇది సాక్షుల సమయం అనగా మరి మొదటిగా వచ్చి అప్పుడు తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. రెండవదిగా రుచిత వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. సాక్షి వెళ్ళబడినా మరి పోయిన మంగళవారం అనుభవం నాకు ప్రార్థన పెట్టించుకున్నాను. అయితే నానేమో బాగా జరగాలని పెద్ద సౌండ్ బాక్స్ తెచ్చి పాటలు పెట్టాలి, బాగా జరగాలని చెప్పి అనుకున్నప్పుడు దేవుడు మరి ఫోన్లు చేసి మరి ఇక్కడ ఆదివారం అయితే అనుకోలేదు. మరి ఫోన్లు చేసి అందరికీ చెప్పాను. చెప్పిన తర్వాత మరి మంగళవారం రోజున వంటలన్నీ కూడా అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానాలు చేసి ప్రయాణం అయ్యేటప్పటికి బాగా మబ్బులు పట్టేసి బాగా గాలి అసలు చీకట్లు నమ్ముకొచ్చేసింది. అసలు మరి ఏంటి చాలా తర్వాత మనం ప్రార్థన పెట్టుకోవాలని హాస్టల్గా ఉన్నాను. మరి ఎందుకు ఇది ఎట్లా వాడుతుంది, మరి అట్లా జరిగింది ఏంటని నేను అప్పుడు ఇంటి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తాను. మరి అంతకుముందు మా చెల్లికి ఫోన్ చేస్తే కలిపడిలో వాడబడుతుందని చెప్పింది. అసలు మరి అట్లా అయ్యా జయకరంగా జరిగించయ్యా, మరి అందరికీ చెప్పాను కదా, అందరూ రావడానికి సహాయం చేయాలి, మీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటు కదయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను. మరి కాసేపటికి దేవుడి వల్ల మరి ఆ మొక్కంతా విడిపోయి చక్కగా మంచి వాతావరణం దేవుడు ఇచ్చాడు. జయకరంగా ప్రార్థన జరిగింది. మరి మా నాన్నకి అంత ముందు ముట్లో బ్లడ్ పడుతుంది. పడుతుంటే అసలు మరి కొంచెం దగ్గర చాలా పడిపోతూ ఉన్నది. పడిపోతుంటే
హాస్పిటల్కి వెళ్తే ఆయన టెస్టులకు రాశాడంట. రాసినా కానీ వీళ్ళు ఎంత డబ్బులు అవుతాయి అని చెప్పి టెస్టులకి చేయించుకోవడానికి వెళ్ళలేదు. ఆ బిడ్డలతోనే ఉన్నాడు. దేవుడి మీదే ఆధారపడి మేము ప్రార్థన చేస్తాం. మరి ఇప్పుడు వరకు అయితే మళ్ళీ పడట్లేదు. కొన్ని రోజుల నుంచి ఆగిపోయింది. మరి మా నాన్నగారి సంవత్సరం రక్షణ పొందాలని, రక్షణ పొంది మా తమ్ముడేమో మరి బానిసత్వంగా ఉంటున్నాడు. రక్షణ పొందడం గొప్పతనం కాదు కానీ మారు మనసు పొందడం గొప్పతనం. తండ్రి బానిసే, తమ్ముడు బానిసే, నా భర్త బానిసే. మరి మేమేం పాపం చేస్తామో నాకు ఇది తెలియదు కానీ మా చెల్లెలు కూడా బానిసే. మరి మాకు ఎందుకు ఎట్లా అవుతుందో నాకైతే తెలియట్లేదు. నేను చేయగలిగినంతగా నేను చేస్తున్నాను ప్రార్థన. మరి అయినా కానీ సిగ్గుపడిపోతున్నాను అన్ని చదువులు ముందు. నాకైతే ఇంట్లో ఎంత యాభై పడ్డా నాకు దాని గురించి బాధ అనిపించట్లేదు కానీ అన్ని చదువుల ముందు ఎరగిన వారి ముందు అవమానం అయిపోతుంది. దేవుడు కూడా ప్రార్థన చేయండి. ఇచ్చిన సాక్షి దేవుడు దీవించారు. నా సాక్ష్యంలో అందరికీ తెలుసు. మరి నా డెలివరీ విషయంలో నా దేవుడు ఎంతగానో మరి మీ అందరూ చేసే ప్రార్థన నన్ను నా బిడ్డగా సరిపోతున్నా ఉంచింది. నాకు జరిగిందని మీ అందరికీ తెలుసు. కానీ ఆ పరిస్థితిలో దేవుడు నాకు ఎంతగానో తోడే ఉన్నాడు. మరి ఎంతమంది ఎన్ని చెప్పినా సరే నాకు ఎటువంటి భయం కూడా దేవుడు నాకు కలిగించలేదు. దేవుడు నాతోనే ఉన్నాడు. దేవుడు నాకు ఎంతగానో ధైర్యం ఇచ్చాడు. మరి అందరూ ఎంత కంగారు పడుతున్నా కూడా నాకు ఎటువంటి టెన్షన్ కూడా నాకు అనిపించలేదు. నా ప్రాణానికి ఏమన్నా ఉద్యమం అన్న భయం కూడా నాకు వేయలేదు. ఎందుకో మరి నాకు తెలియదు కానీ దేవుడు నాతోనే ఉన్నట్టు అనిపించింది. మరి దేవుడు నాతో మాట్లాడాడు. మరి నీకేమి జరిగేమో నీకేమి కూడా జరగదు అని దేవుడు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. దాన్ని బట్టి దేవుడు పొందున్నాడు. మన ప్రయాణం అంతట్లో మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ ఆపరేషన్ చేయడానికి వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడు కూడా నాకు ఎటువంటి భయం కూడా నాకు కలగలేదు. మరి బిడ్డ విషయంలో కూడా దేవుడు ఎంతగానో గొప్ప కార్యం జరిగించాడు. మరి హాస్పిటల్కి వెళ్ళే ముందే మరి మోషన్ పాస్ అయిపోయిందని చెప్పినప్పుడే నాకు కొంచెం భయం అనిపించింది. మరి అయినప్పటికీ నేను దేవుడికి అప్పు చెప్తున్నాను. దేవుడు సజీవులంలో ఉంచితే నీ సాక్షిగా నేను నిలబడాలి అని, నీ చిత్తమైతే నన్ను బ్రతికించాను, లేదంటే నీ చిత్తం అని ఆయన చేతులకు అప్పగించేశాను. మరి నేనేం ఆలోచన కూడా పెట్టుకోలేదు. మరి మమ్మీ కంగారు పడుతున్నా కూడా మరి నేనే మమ్మీ ధైర్యం చెప్పాను. మరి అంత ధైర్యము మరి అంత నిబ్బరము దేవుడే నాకు ఇచ్చాడు. దేవుడు పొందినాను. మీ అందరూ చేసిన ప్రార్థన బట్టి కూడా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఆ 2 దినాలు మీరు ఎంతగానో ప్రార్థించాలి. మరి టిఫిన్ కూడా చేయకుండా ఇక్కడే ఉండి నా కోసం బిడ్డ కోసం ఎంతగానో ప్రార్థన చేశారు. నేను బట్టి మీ అందరికీ నా వందనాలు. మరి బిడ్డ కోసం కూడా మీరు ప్రార్థించండి. బిడ్డ కూడా దేవుడి సన్నిధిలో దేవుడి పరిచయాలు ఆయన సేవలో బిడ్డ వాడబడాలని నా ఆశ. మిమ్మల్ని బట్టి కూడా మీరు మీ అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక సాక్ష్యం ఏంటంటే మరి నా ఎంసీఏ విషయంలో కూడా మరి రీసెంట్గానే కంప్లీట్ అయింది కానీ సర్టిఫికెట్స్ రావట్లేదు. సంవత్సరం అయిపోయింది. మరి 3 లక్షలు పెట్టి మరి నన్ను చదివించారు. మరి నా మాస్టర్స్ విషయంలో మరి సర్టిఫికెట్స్ అయితే రావట్లేదు. మరి అది మెసేజ్ పెడుతున్నాం కానీ వాళ్ళు ఎటువంటి రిప్లై ఇవ్వట్లేదు. మరి ఆ విషయంలో కూడా దేవుడు ఎంతగానో గొప్ప కార్యం జరిగించాడు. మరి అది ఏమైందంటే నేను సెమిస్టర్స్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు
మరి ఫైనల్ సెమిస్టర్ అప్పుడు నేను ఒక ఎగ్జామ్ రాయడం మర్చిపోయాను. అది అసలు ఎలా మర్చిపోయానో నాకే తెలియదు. తర్వాత సెమిస్టర్ వైజ్ రిజల్ట్స్ వస్తున్నప్పుడు అక్కడ ఫెయిల్ అని పడింది ఒక సబ్జెక్ట్. నాకు అసలు ఇంకా కాలు చేతులు ఆడలేదు. నేను ఇంట్లో ఎవరికి కూడా చెప్పలేదు, పక్కన ఫెయిల్ అని వచ్చింది. నాకు అర్థం కాలే ఇదేంటి ఫెయిల్ అని వచ్చిందని. నేను సార్కి మెసేజ్ పెట్టినప్పుడు నువ్వు ఆ ఎగ్జామ్ అటెండ్ చేయలేదమ్మా అన్నా. అదేంటి నేను అన్ని ఎగ్జామ్స్ అటెండ్ చేశాను కదా అని చెప్పి నేను చూసుకుంటే ఆ రోజు నేను ఎగ్జామ్ అటెండ్ చేయడం మర్చిపోయాను. నాకు అసలు అర్థం కాలే, నేను ఎగ్జామ్ రాయడం మర్చిపోయాను ఏంటి, ఫైనల్ ఎగ్జామ్ ఎలా మర్చిపోయానని నాకు అసలు అర్థం కాక, నాకు ఏం చేయాలో అర్థం కాక ఇంకా ప్రేయర్ చేసుకున్నాను. దేవా ఎందుకు ఇలా జరుగుతుంది, మరి ఈ చదువు విషయంలో ఎందుకు ప్రతిదీ ఆటంకం జరుగుతుందని నేను ప్రార్థన చేసుకుని ఇంకొకటే ప్రార్థన చేసుకున్నాను. దేవా ఫైనల్ సర్టిఫికెట్స్లో ఫెయిల్ అని ఎక్కడ నాకు కనిపించకూడదు, మరి స్టార్ మార్క్ కూడా ఎక్కడ కనిపించకూడదు అని నేను ప్రార్థన చేసుకున్నాను. మరి బ్యాక్లాగ్గానే ఒక ఎగ్జామ్ రాస్తాను. తర్వాత మళ్ళీ ఇంకో సెమిస్టర్ కూడా అలాగే జరిగింది. ఇంకొకటి కూడా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అని వచ్చింది. ఇదేంటి ఫెయిల్ అని వచ్చిందని మళ్ళీ చూసుకుంటే మళ్ళీ ఒక ఎగ్జామ్ రాయడం మర్చిపోయాను. ఇదేంటి ఇలా మర్చిపోతున్నాను అని నాకు అర్థం కాక మళ్ళీ ప్రేయర్ చేసుకుంది. దేవా మరి సర్టిఫికేట్స్ వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఫెయిల్ కానీ స్టార్ మార్క్ కానీ పడకుండా అందరికి ఎలా వస్తే అలాగే నాకు రావాలి అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మరి సర్టిఫికెట్స్ వచ్చినప్పుడు అందులో నేను చూసుకున్నప్పుడు ఎక్కడ కూడా ఫెయిల్ అని కానీ స్టార్ మార్క్ కానీ ఎక్కడ కనపడలేదు. బట్టి దేవుడికి వందనాలు. నాకు స్టార్ మార్క్ ఉన్నా కూడా మరి సర్టిఫికెట్స్ చూసినప్పుడు వాళ్ళకి తెలిసిపోదు ఇది వేరే రాశారని చెప్పి. కానీ నేను రాసిన మంత్ ఒకటే అక్కడ ఉంది కానీ ఫెయిల్ అని కానీ ఎక్కడా కూడా కనపడలేదు. మరి ఆ సర్టిఫికేట్స్ కూడా నేను హాస్పిటల్లో వారం రోజులు ఉన్నాను, అప్పుడే ఆ సర్టిఫికేట్స్ కూడా వచ్చాయి. మరి నేను ఏ ఫోన్ ఎత్తను, నా ఫోన్ నెంబర్కి వచ్చింది ఏది కూడా నేను నెంబర్ ఎత్తలేదు. మరి అప్పుడు ఎందుకో ఎత్తమ్మా ఒకసారి అని చెప్పినప్పుడు మమ్మీ ఎందుకు అది వేరే ఫోన్లో ఎత్తవద్దు అని, లేదమ్మా ఒకసారి ఎత్తు అన్నప్పుడు అప్పటికే ఆ సర్టిఫికేట్స్ తీసుకొచ్చిన వాళ్ళు చాలాసార్లు చేశారు. మరి లాస్ట్గా చేశానమ్మా, ఈ లాస్ట్గా చేశాను అన్నప్పుడు ఆ ఫోన్ ఎత్తినప్పుడు మరి నీ ఎంసీఏ సర్టిఫికేట్స్ వచ్చాయమ్మా ఇక్కడ ఉన్నాను అని చెప్పారు. మరి ఆ ఫోన్ కూడా ఎత్తకపోతే మరి ఆ వెనక్కి వెళ్ళిపోయామేమో నాకు తెలియదు. కానీ మరి దేవుడు ఎంతో గొప్ప కార్యం జరిగించాడు నా పట్ల. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుకున్నాను. దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మరి 3 నెలలు కిందట సుమిది పాస్పోర్ట్ పోయింది. ఎందుకో అవసరం అయ్యి ఒకసారి పాస్పోర్ట్ చూడము అంటే చూస్తే 3rd బెడ్రూమ్లో పెట్టాం తనయన్నీ. ఆ రోజున అక్కడ బాత్రూమ్ వాటర్ లీక్ అవటం వల్ల కబోర్డ్ అంతా చెమ్మ వచ్చిందని చెప్పి అదంతా శుభ్రం చేసి పనికిరాని అన్ని పడేశారు. తన ఫైల్ కూడా ఉంది అందులో. తర్వాత పాస్పోర్ట్ కోసమని చూస్తుంటే కనిపించబోయేసరికి నాకు డౌట్ ఏంటంటే ఆ ఫైల్లో ఉండిపోయి ఉంటుంది, అది బూజు పెట్టిందని చెప్పేసి పడేసానేమోనని చెప్పి నాకు భయం వేసింది. ఇంకా అప్పటి నుంచి పిల్లలు మేము ప్రార్థన చేస్తున్నాం. శనివారం సెకండ్ షిఫ్ట్లో ప్రేయర్ చేస్తున్నాం. ప్రభువా మరి నాకైతే అసలు లేదు, దొరకదనే ఉంది. ఎందుకంటే ఆ ఫైల్లో పెట్టి పడేసానని ఫుల్ నమ్మకం. తేజ కూడా అమ్మాయి ఎక్కడ పడేసాను అక్కడికి వెళ్ళి ఎతికి రానా అన్నాడు. ఇంకెక్కడ ఉంటుందిరా బాబు, చాలా వర్షాలు పడి ఇంకా అదేం దొరకదులే వద్దని చెప్పాను. ఇంకా తర్వాత అలా అయినా సరే అపనమ్మకంతోనే నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన మాత్రం చేస్తున్నాను కానీ దొరికిద్దని చేయట్లేదు. అది పోయింది, ఇంకెలా దొరికిద్ది. అయినా సరే దేవుడి మీద నమ్మకంతో పిల్లలకు కూడా చెప్పి ప్రార్థన చేయండి ఇలా పోయిందని చెప్పాను. ఇంకా సుమి ఏమో ఎతకమ్మా అంటుంది. ఎక్కడ ఎతికినా లేదు. 3 రూముల్లో చూశానమ్మా, ఎక్కడా లేదు, పోయింది, అది బాగొట్టేసావు, నువ్వే బాగొట్టేసి ఉంటావు అని చెప్పి దాన్ని ఎడుతున్నాను. ఇంకా మరి ఒక 10 రోజుల కిందట సుమి ఇంకా మళ్ళీ రీఅప్లికేషన్ పెట్టుకుంది అనమాట. 5,500 ఎంతో కట్టించుకున్నారంట. అది పెట్టుకున్న తర్వాత మళ్ళీ సుమి బండి బోర్కి వచ్చేసింది. మరి అది బోర్ చేయించాలి. మరి డ్రైవింగ్ లైసెన్స్ నీకే ఇచ్చానమ్మా చూడు అన్నారు అయ్యగారు. నాకెక్కడ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు కదా అన్నట్టుగా మళ్ళీ ప్రార్థన చేసుకొని మరి డ్రైవింగ్ లైసెన్స్ ప్రభు ఏంటి అన్నీ పోతనే ఏంటి నాకేం అర్థం కావట్లేదని మొన్న 3 వారం రోజుల క్రిందట ఆ డ్రైవింగ్ లైసెన్స్ అని చూద్దామని ఫస్ట్ బెడ్రూమ్లో కబోర్డ్లో ఉన్నవన్నీ తీస్తున్నా ఒకటి. ఆ డ్రైవింగ్ లైసెన్స్ కనపడకుండా పాస్పోర్ట్ కనిపించింది. ఇదేంటి పాస్పోర్ట్ ఇక్కడ పెట్టారా ఏంటి, నేను 3వ రూమ్లో అనుకున్నాను కదా. అది కూడా చూశాను నేను, ఆ రోజు చూశాను కానీ నాకు కనిపించలేదు.
మరి అసలు విచిత్రంగా దేవుడు ఆ రోజు ఆ పాస్పోర్ట్ కనిపించింది. తర్వాత తన ఎగ్జామ్స్లో సెకండ్ సెమీ కూడా అవి కూడా పోయినాయి అంది. అవి కూడా పోయినాయి అంటే అవను పాస్పోర్ట్ ఆ కబోర్డ్లో పెట్టాను అనమాట. అవి కూడా తీసి చూసి అయ్యగారికి చూపిస్తే ఇయ్యనమ్మా అన్నారు. వెంటనే సుమికి ఫోన్ చేస్తే అదేమో ఏడ్చేస్తుంది. ఎందుకు నన్ను ఇంత చేస్తున్నారు మీరు, 5,500 నేను తినకుండా కట్టుకున్నాను అని చెప్పి అదే ఏడ్చేస్తుంది. దొరికినందుకు సంతోషించవే బాబు, ముందు ఆ పాస్పోర్ట్ కావాలంటే మనం చాలా ప్రయాసపడాలి అని చెప్పి ఇక దేవుడు నేను అంతగానో స్తుతించా. ప్రభువా, అపనమ్మకంతో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి మరి ఆ బిడ్డ పాస్పోర్ట్ విషయంలో గొప్ప కార్యం జరిగించాడు. అందుని బట్టి దేవుడికే మహిమ కలగాలి. మరి అలాగే రుచితా చెప్పిన సాక్ష్యంలో కూడా మరి చిన్న బిడ్డ విషయంలో నిజంగా చాలా గొప్ప కార్యం దేవుడు జరిగించాడు. మొన్న శుక్రవారం పరంతా చేసుకొని ఇక్కడ ప్రార్థనకు వద్దామని చెప్పి మేము రెడీ అయ్యాము. ఆ రోజు 7:30, 8 దగ్గర నుంచి ఇంకా పాపకి మోషన్స్ అవుతున్నాయి. రోజు 2 సార్లు వెళ్తుంది కదా, అలాగే అనుకొని నేను అసలు చేశాను. తర్వాత చూస్తే ఇంకా కంటిన్యూగా పాలు తాగడం, మోషన్కి వెళ్ళిపోవడం అలా జరుగుతుంది. మరి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాలి హాస్పిటల్కి నాకైతే తెలియదు. మరి అమెరికన్ హాస్పిటల్లోనే చూపిస్తున్నాం తనకు కూడా. మరి ఎక్కడికి తీసుకెళ్లాలో నాకేం తెలియట్లేదు. ఏం చేయాలని చెప్పి ఇంకా పాపను అక్కడ కూర్చోబెట్టి మంచం దగ్గరే ప్రార్థన చేసాం. రుచిగా నేను మరి అయ్యగారు కూడా ప్రార్థన చేసి ప్రేయర్ వేసి సిలువేసాం. వేసిన తర్వాత కూడా మళ్ళీ పాలు తాగుతుంది, మోషన్కి వెళ్ళిపోతుంది, ఏడుస్తుంది. మరి నైట్ 11, 12 వరకు కూడా మరి మాకు నిద్ర లేదు. ఏం చేయాలి ప్రభువా, నువ్వే కార్యం జరిగించాయా బిడ్డ పట్ల, నువ్వే మరి నేనైతే సాక్ష్యం చెప్పుకుంటానయ్యా. ఆదివారం నేను ఇప్పుడు ఈ సమయంలో మరి ఎక్కడికి తీసుకెళ్ళాలో హాస్పిటల్ నాకైతే తెలియదు. మరి విజయవాడ వెళ్ళాలంటే మరి చాలా కష్టం కదా ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాం. తర్వాత రుచితా కూడా మరి మంచం మీద పడుకుంటా ప్రార్థన చేసుకుందంట. ప్రభువా, నా బిడ్డను స్వస్థపరచు, నేను మరి సాక్ష్యం చెప్పుకుంటానని ప్రార్థన చేసుకున్నప్పుడు మరి అలాగే తెల్లవారులు బిడ్డ బాధపడింది. మరి రేపు నిన్నటి దినాన మరి శనివారం ఉదయం మరి దేవుడి చిత్తాన్ని బట్టి మరి మోషన్కి అయితే వెళ్ళలేదు. దేవుడు గొప్ప కార్యం బిడ్డ పట్ల జరిగించాడు. మరి నిన్న కూడా అయితే హాస్పిటల్ తీసుకెళ్దామని అనుకున్న తర్వాత మరి దేవుడి కృపను బట్టి బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అలాగే మోషన్స్ అయితే ఏమీ లేవు. మరి దేవుడు మరి 4 రోజులు కూడా బిడ్డని మరి సజీవ లెక్కలో ఉంచి గొప్ప కార్యం బిడ్డ పట్ల జరిగించాడు. మరి తల్లి బిడ్డ ఇరువురు పట్ల కూడా మీ సంఘం ఎంతగానో ప్రార్థించారు. అందుని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి అలాగనే మరి అలా ఆరోగ్యం రుచిగా కూడా మరి మధ్యలో కుట్లు 2 చోట్ల 2 కుట్లు దగ్గర కొంచెం మరి తెల్లగా చీమ పట్టినట్టుగా అనిపిస్తుంది. మరి ఆ బిడ్డ విషయంలో మన కుట్లు పరిపూర్ణంగా మానులాగా మరి వాడికి మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చేలాగా మీ అందరినీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిందాక ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపుడ, గొప్ప దేవా, నీకు వందనాలయ్యా. నువ్వు చేసిన మేలులు, ఆశ్చర్యమైన కార్యాలు కంటికి కనపడవయ్యా, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కాదయ్యా. మేమే మీ కొరకు నమ్మకంగా జీవించలేక ప్రభు, మీరు చేస్తున్న కార్యాలకు నా ప్రభు మేమేనైనా దూరంగా ఉంటున్నాం ప్రభు. తండ్రి దయతో మమ్మల్ని క్షమించండి ప్రభు. అయినప్పటికీ మా జీవితాల్లో ఎన్నో మేలు చేస్తున్నావయ్యా. నువ్వు అవమానాలకి నిందలకి అప్పచెప్పే దేవుడు ఎంత మాత్రము కూడా కాదు నాయన. అయ్యా, ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ నిలబడి ఎంతమంది బిడ్డలైతే సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. అట్టి బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను అయ్యా. సహాయం చేయి అయ్యా. మరి బిడ్డలు ప్రార్థన విషయంలో మరి నిజమే తండ్రి, ఆ దినాన్ని ఎంతో మబ్బులేసి వర్షం పడిపోతుందంత భయం వేసినప్పుడు అయ్యా, అది నీ పని ప్రభువా నాయన. నీ పని విషయంలో నువ్వు ఎంతో గొప్ప కార్యం చేసి అక్కడ ప్రార్థన జయప్రదంగా మీరు జరిగించి ఉన్నారు తండ్రి. అలాగే నాయన కుటుంబంలో ఎంతమంది బిడ్డలైతే లోకస్తులుగా ఉంటున్నారో అయ్యా, నీకు సమీపస్తులుగా వారిని చేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా, నీ అందు భయభక్తులు కలిగి నాయన నీ మందిరంలో ఒలీవ మొక్కల వలె వారు ఉండలాగిన సహాయం చేయ. రుచితాన్ని చిన్న పాపం కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. బిడ్డ విషయంలో నువ్వు చేసిన మేలులు, ఆశ్చర్యమైన కార్యాలు బట్టి అయ్యా నిన్ను స్తుతిస్తూ నిన్ను కనపరుస్తున్నాను ప్రభా. అలాగే సుమిత్ర విషయంలో అయ్యా, పాస్పోర్ట్ విషయంలోనైనా నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు నా తండ్రి. అయ్యా, నువ్వు చేస్తున్న మేలు నా ప్రభా మేమే మర్చిపోయి వారంగా ఉంటున్నాం తండ్రి. నేను స్తుతించి నీ గణపరిచే కృపను మాకు దయచేయమని, ఇంకా చెప్పలేని వారిని కూడా మరొక సమయానికి చెప్పి అయ్యా నేను స్తుతించి గణపరిచే కృపను మా అందరికీ దయచేయమని, దినాన్ని జరిగిస్తున్న ప్రతి కార్యక్రమాన్ని
అయా నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆరోపించుకోమని నదుని యేసుక్రీస్తు నామములో నిన్ను స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాడుకుందాం. నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమభాగమనీయ వెనుదీతువా నరయంతు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా నరయంతు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుడు నీకియగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుడు నీకియగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ